హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి జీవితంలో అసలేం జరుగుతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇంతకు ముందు కూడా ఇలాంటి రీడింగ్ అయితే చేశాను. బట్ మళ్ళీ నాకెందుకో చేయాలి అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే, టైమ్ టు టైమ్ ఒక వ్యక్తి జీవితంలో చాలా జరుగుతూ ఉంటాయండి. అంటే కాంట్రాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే ఓకే. ఎంతో కొంతైనా తెలుస్తుంది. బట్ నో కాంట్రాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే మాత్రం అసలేమీ తెలీదు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు? వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది? ఇలా అంటే కొంత డౌట్స్ అనేవుంటాయి చాలా కామన్‌గా. మేబీ ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తే మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అని నాకనిపించింది. అందుకే చేస్తున్నాను. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే 3 ఇమేజెస్ కూడా మీకు కనిపిస్తూ ఉండాలి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి లిల్లీస్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఔల్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి యాంకర్ ఉంది. ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ అయితే ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. నేను ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. హలో పైల్ వన్ ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లిల్లీస్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు మీ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్ వేరే వ్యక్తులతో ఫ్లర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుందండి. మేబీ వేరే వ్యక్తులతో ఎక్కువ కమ్యూనికేట్ చేయడం కానీ, వాళ్ళతో ట్రావెల్ అవ్వడం కానీ, మొత్తానికి అంటే వాళ్ళతో ఛాన్సెస్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఆఫ్‌కోర్స్ వీళ్ళు 100% ష్యూర్‌గా లేరు. బట్ ఛాన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఎంతవరకు అంటే వాళ్ళు మూవ్ అవ్వగలరు? వాళ్ళకి వర్కౌట్ అవుతుందా లేదా తెలుసుకోవాలి అని ప్రయత్నాలైతే చేస్తున్నట్టున్నారు. ఇది ఇప్పుడు ఏదో కొత్తగా చేస్తుంది కాదు. చాలా రోజుల నుంచి ఇది జరుగుతూ ఉండాలి. సో, ఇలా చేస్తున్నప్పటికి కూడా మీ వ్యక్తికి సాటిస్ఫాక్షన్ లేదండి. వాళ్ళేంటంటే ఎందుకో కానీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. టైమ్ టు టైమ్ మీరు గుర్తొస్తున్నారండి. మీ మీద ఈ వ్యక్తికున్న ఫీలింగ్స్ అనేవి చాలా రియల్ అని చెప్పొచ్చు. మీకు బాగా కనెక్ట్ అయిపోయారు. దానివల్ల ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరు ఎప్పటికప్పుడే గుర్తొస్తున్నారు. వాళ్ళు చేసిన పనులు కానీ ఆర్ ఈ రిలేషన్‌షిప్ చేంజ్ అయిపోయిన వే కానీ వాళ్ళకెందుకో కానీ చాలా డిసప్పాయింటింగ్‌గా అనిపిస్తుంది. మీతో స్పెండ్ చేసిన టైం మేబీ హ్యాపీ టైమ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఈ పర్సన్ మీకు లవ్ ఇంట్రెస్టే అవ్వాలని రూల్ లేదు. ఎవరైనా అవ్వచ్చు. బట్ వాళ్ళు ఎక్కడ ఎవరితో ఉన్నా, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా స్టిల్ మీరేంటంటే వాళ్ళకెప్పుడూ ఇంపార్టెంట్ పర్సనే. మీతో స్పెండ్ చేసిన ఆ టైం కూడా వాళ్ళకి చాలా ప్రీషియస్ అనే చెప్పాలి. సో, వీళ్ళకేంటంటే గుర్తొస్తున్నారు. టైమ్ టు టైమ్ వాళ్ళైతే ఆ లవ్‌ని ఫీల్ అవ్వగలుగుతున్నారు. బట్ వాళ్ళేంటంటే బయట పడట్లేదండి. ఆర్ వాళ్ళకి వాళ్ళే అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తికి భయమేస్తుంది. మీకు దగ్గరవ్వాలి అంటే వాళ్ళెందుకో కానీ అది రిస్క్ లాగా ఫీల్ అవుతున్నారు. అంత రిస్క్ తీసుకోవడానికి వీళ్ళు రెడీగా కూడా లేరు. దానివల్ల ఏంటంటే ఇలాంటివన్నీ కూడా మర్చిపోవడానికి ట్రై చేస్తూ, ఆ ప్రాసెస్‌లోని వేరే వ్యక్తులతో ఎక్కువ మాట్లాడడం కానీ, టైమ్ స్పెండ్ చేయడం కానీ,
అలాంటివి చేస్తున్నారు. అవి చేసినా సరే వాళ్ళకేంటంటే మీరే గుర్తొస్తున్నారు. చాలా మందికి ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, వ్యక్తుల్ని కంపేర్ చేయడం. సో, అలా చూసుకున్నట్టయితే ఈ వ్యక్తి కూడా అంతే. మీతో ఆల్రెడీ ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. మీకు వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి, వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారండి. సో, వాళ్ళకందుకే ఎక్కడా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఎందుకది లేదు అంటే, మీ విషయంలో వాళ్ళకున్నది రియల్ లవ్ అండి. వేరే వ్యక్తుల విషయానికొచ్చేసరికి అదేంటంటే లవ్ అని చెప్పడానికి లేదు. జస్ట్ కమ్యూనికేట్ చేస్తున్నారు, ట్రావెల్ అవుతున్నారు. అది ఎక్కడి వరకు వెళ్తుంది? ఏం జరుగుతుంది? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అంటే వాళ్ళకి తెలీదు. సో, వాళ్ళేంటంటే కొంత సఫర్ అవుతున్నారండి. ఇలా స్టక్ అయిపోయి వ్యక్తులతోని సీరియస్ రిలేషన్‌షిప్స్ పెట్టుకోవడానికి వీళ్ళు రెడీగా లేరు. ఈవెన్ వీళ్ళు ట్రై చేశారు. వర్కౌట్ అవ్వలేదు. ఇప్పటికి చేస్తున్నారు. చేయట్లేదు అని చెప్పను. బట్ ఇప్పుడు కూడా సేమేనండి. పెద్దగా అంటే ఈ సిట్యుయేషన్‌లో అయితే మార్పేం లేదు. అండ్ ఈ వ్యక్తి ఏంటంటే ఈ టైంలో వేరే వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుందండి. వాళ్ళ లైఫ్‌కి సంబంధించి వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ, ఒక గ్రూప్‌లాగా ఫార్మ్ అయ్యి ఏదో చేయాలని చూడడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయి. మేబీ జాయింట్ వెంచర్స్ ప్లాన్ చేయడం కానీ, ఆర్ వీళ్ళ లైఫ్‌కి సంబంధించి వేరే వ్యక్తులతో డిస్కస్ చేసి కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఈ వ్యక్తి లైఫ్‌లోనేంటంటే కొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇది లవ్‌కి సంబంధించిన సిట్యుయేషన్ కాదు. బట్ వీళ్ళేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. ఆర్ ఏదో చేయాలి అనుకుంటున్నారు. దానికేంటంటే వీళ్ళకి వేరే వ్యక్తుల సపోర్ట్ అయితే అవసరం ఉంది. సో, అలాంటివి ఏవో కానీ డీల్ చేస్తున్నారు అని కూడా చెప్పొచ్చండి. ఈ వ్యక్తులకేంటంటే సపోర్ట్ కూడా దొరుకుతుంది. యాక్చువల్‌గా మీ వ్యక్తి ఏంటంటేనండి, వాళ్ళ లైఫ్‌లోని చాలా ఫేస్ చేశారండి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లో కొంత సఫర్ అయ్యారు కాబట్టి, వాళ్ళేంటంటే మళ్ళీ మళ్ళీ కూడా రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. అలా అని చెప్పి ఎప్పుడూ వీటి కోసమే ఆలోచించుకొని కూడా ఉండాలి అనుకోవట్లేదు కాబట్టి, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు మరికొంచెం గ్రో అవ్వాలి. థింగ్స్ బెటర్ చేసుకోవాలి. అంటే ఎప్పుడూ ఇదే కాదు కదా! లైఫ్ అంటే ఇంకా చాలా ఉంటాయి కదా! అనే వేలో ఆలోచిస్తూ వాళ్ళు కొన్ని ప్లాన్ చేస్తున్నారండి. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బ్యూటిఫుల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవడం కోసం ట్రై చేస్తున్నారని చెప్పొచ్చు. నిజానికి ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా చేంజ్ అయ్యారు. పాస్ట్‌లో కానీ మీరు చూసినట్టయితే ఈ పర్సన్ మీకు కేర్‌లెస్‌గా అనిపించడం కానీ, ఆర్ ఈ పర్సన్‌కి మెచ్యూరిటీ లెవెల్స్ లేనట్టుగా మీరు ఫీల్ అవ్వడం కానీ, ఆర్ ఏది కూడా ప్రాపర్‌గా థింక్ చేయరు, ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేరు అని మీకు ఒక ఇంప్రెషన్ ఇవ్వడం కానీ జరిగుంటే, ఈ పర్సన్ ఇప్పుడు చాలా మారిపోయారండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తి చాలా మెచ్యూర్డ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారండి. వాళ్ళు సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ, వ్యక్తుల్ని అర్థం చేసుకోవడం కానీ, సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి, సో, పేషెన్స్‌తో, కమిట్మెంట్‌తో ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా స్లోగా తెలుసుకుంటున్నారు. చాలా చేంజ్ అయితే వచ్చిందండి. ఈ వ్యక్తితో కానీ మీరిప్పుడు మాట్లాడినా, వాళ్ళతో కానీ టైమ్ స్పెండ్ చేసినా మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఈ వ్యక్తి చాలా చేంజ్ అయ్యారు. ఒకప్పుడులాగా అయితే ఇప్పుడు లేరు. ఒకప్పుడులాంటి ఆలోచనలు కూడా వీళ్ళకి లేవు. సో, పాస్ట్‌లో ఈ వ్యక్తి మీద మీకు అంటే వచ్చిన ఇంప్రెషన్‌కి ఇప్పటికి అయితే చాలా చేంజ్ అయితే కనిపిస్తూ ఉంటది. అంటే ఆ వ్యక్తి ఏంటంటే స్పిరిచ్యువల్‌గా కూడా కొంత గ్రో అయ్యారని చెప్పొచ్చండి. అంటే ఈ వ్యక్తి స్పిరిచ్యువల్‌గా కూడా చాలా ఎవాల్వ్ అయ్యారండి. ముందుకి, ఇప్పటికి అయితే చాలా డిఫరెన్స్ ఒచ్చింది. ఈ వ్యక్తి నిజంగానే అంటే ఒక బెటర్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారని చెప్పొచ్చు. అంటే మీరు అనుకోవచ్చు మరి వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, ట్రావెల్ అవుతున్నారు అని. ఆఫ్‌కోర్స్ అది ఎందుకు జరుగుతుంది అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళేంటంటే మీకు దగ్గరవ్వడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరండి. వాళ్ళ భయాలు వాళ్ళకున్నాయి. సో, వాళ్ళేంటంటే ఒక డిస్ట్రాక్షన్‌ని క్రియేట్ చేస్తున్నారంతే. అది కూడా ఫ్రీక్వెంట్‌గా ఏం కాదు. బట్ అట్ టైమ్స్ వాళ్ళకేంటంటే ఇంకొక ఆప్షన్ లేక అలాంటివి చేస్తూ ఉండాలి. స్టిల్ వీళ్ళైతే ఒక సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అని మీరు అనుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే ఈ పర్సన్ నిజానికి ఈ టైంలో మాత్రం ఎవరికీ కూడా దగ్గరయ్యి అంటే వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి మాత్రం ప్రిపేర్డ్‌గా లేరు. సో, ఈ వ్యక్తి ఏంటంటే సేఫ్ డిస్టెన్సే మెయింటైన్ చేస్తారు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ ట్రూ సెల్ఫ్ కానీ, వాళ్ళ హార్ట్‌లో అసలు ఏముంది అనేది ఇప్పట్లో అయితే మాత్రం ఎవరి దగ్గర కూడా రివీల్ చేయరండి. అక్కడి వరకైతే నేను చెప్పగలను. అండ్ వీళ్ళ లైఫ్‌లోనేంటంటే డెస్టినీ ప్రకారం కూడా కొన్ని చేంజెస్ ఒస్తాయండి. అది రిలేషన్‌షిప్‌లో అవ్వచ్చు, కెరియర్ పాత్‌లో అవ్వచ్చు. మొత్తానికి లైఫ్‌లోనేంటంటే కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ పర్సన్ లైఫ్ చాలా చేంజ్ అవుతుందండి. డెస్టినీ ప్రకారం కొన్ని జరుగుతాయి. అంటే డెస్టిన్డ్ సిట్యుయేషన్స్ అనేవి వీళ్ళేంటంటే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు వచ్చే రోజుల్లో నాకు తెలిసి మోస్ట్‌లీ. సో, అది ఎందుకు అంటే ఈ పర్సన్ చాలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు కాబట్టి, వీళ్ళు సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి, ఇప్పుడేంటంటే వీళ్ళ లైఫ్‌లో కొన్ని గుడ్ థింగ్స్ అయితే జరగడానికుంది. అందుకే అంటే ఆ విధంగా ఎక్స్‌పీరియన్స్ చేస్తారనే చెప్పాలి.
ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే, చాలా ఎమోషనల్‌గా స్టక్ అయిపోయారండి. వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు ఎంత ముందుకు వెళ్తున్నా సరే, మీ రిలేషన్‌షిప్‌కి వచ్చేసరికి వాళ్ళు ఎందుకో కానీ అక్కడే ఆగిపోయారు. అంటే మీ ఇద్దరు విడిపోయి చాలా సంవత్సరాలవుతున్నా, చాలా నెలలవుతున్నా, చాలా రోజులవుతున్నా, ఈ వ్యక్తికి ఏంటంటే ఇంకా వాళ్ళ ఆలోచనలనేవి అక్కడే ఉండిపోయాయన్నమాట. ఈ వ్యక్తి ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయిపోయారండి. దానివల్ల వాళ్ళేంటంటే అన్నీ మార్చుకుంటున్నా సరే ఇది మాత్రం మార్చుకోలేకపోతున్నారు. ఇక్కడికొచ్చేసరికి మాత్రం వాళ్ళేంటంటే క్లియర్‌గా ట్రాప్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారు. ఆర్ వాళ్ళకెందుకో కానీ ఈ సిట్యుయేషన్ నుంచి కానీ ఇలా అంటే మీ నుంచి కానీ బయటికి రాలేరు అనే భయం కూడా పట్టుకుంది. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎంత మూవ్ అవుతున్నా సరే స్టిల్ మళ్ళీ మళ్ళీ అంటే ఆ పాస్ట్ గుర్తు రావడం, వేరే వ్యక్తులతో మాట్లాడుతున్నా అంటే వాళ్ళని, మిమ్మల్ని కంపేర్ చేసుకోవడం, అది వాళ్ళకి తెలియకుండానే కొన్ని జరగడం. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే సఫర్ అవుతున్నారండి. అలా అని చెప్పి ఇదంతా కూడా రిలీజ్ చేసేసి ఫ్రీగా ఉండాలి అనుకున్నా సరే, వాళ్ళకి అది ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళకేం కావాలో వాళ్ళకి ఈ పాయింట్‌లో అర్థం అవ్వట్లేదండి. ఈ రిలేషన్‌షిప్‌లోనైతే వాళ్ళకొక క్లారిటీ ఉంది. మీరేంటో వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళేంటంటే కంఫర్టబుల్‌గా ఉండగలిగారు. బట్ ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి తెలీదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు వేరే వ్యక్తులతో కూడా ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళకలాంటి ఒక క్లారిటీ రావట్లేదు. వాళ్ళేంటంటే మళ్ళీ మళ్ళీ కూడా స్టక్ అయిపోతున్నారు. ఎలా చూసినా మీరే బెటర్ అనిపిస్తుంది. సో, మేబీ నాకు తెలిసినంత వరకు డెస్టినీ ప్రకారం కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఒక ఛాన్స్ తీసుకోవచ్చండి. ఒక స్టెప్ ముందుకు వెయ్యొచ్చు. అదే ఇక్కడ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికైతే ఈ పర్సన్ రెడీగా లేరు. అది నేను క్లియర్‌గా చెప్పగలను. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం అలా ఏదైనా సరే చేంజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఈ పర్సన్ ఎంత ఆలోచిస్తున్నా, ఎంత ముందుకు వెళ్తున్నా సరే మీరేంటంటే వాళ్ళ మైండ్‌లో ఉంటున్నారండి. వాళ్ళేంటంటే నార్మల్‌గా ఉండలేకపోతున్నారు. బయటకైతే అంతా మంచిగానే ఉంది. లైఫ్‌లో ఏంటంటే బెటర్‌గానే అన్నీ చేస్తున్నారు. బెటర్‌గానే అంటే అందరికి కనిపిస్తున్నారు కానీ, బట్ లోపల ఏంటంటే చెప్పుకోలేని పెయిన్ ఉంది. సో, అంటే వీళ్ళు ప్రిటెండ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఆర్ వీళ్ళెవరితో కూడా ఓపెన్ అప్ అవ్వట్లేదు అని చెప్పొచ్చు. మోస్ట్‌లీ ఈ వ్యక్తి గురించి ఎవరైనా వీళ్ళు ఇదే అనుకుంటే వాళ్ళది కాదు. వాళ్ళ మనసులో ఇంకా చాలా ఉన్నాయండి. ఏది ఏమైనా నేనిక్కడ ఒకటే చెప్తాను. ఆ పర్సన్‌కి ఇప్పటికైతే క్లారిటీ లేదు. అండ్ ఏం చేస్తే బావుంటుంది? ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది? అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ వచ్చే రోజుల్లో మాత్రం ఈ వ్యక్తి మీ విషయంలో ఒక ఛాన్స్ తీసుకోవచ్చండి. వాళ్ళకి భయమేసినా సరే ఇది వర్త్ అనుకోని డిసైడ్ అయ్యి ఒక స్టెప్ అయితే వేస్తారు. సో, ఈ పర్సన్ కోసం మీలో ఎవరైనా వెయిట్ చేస్తున్నట్టయితే వెయిట్ చేయండి. డెఫినెట్‌గా థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ వ్యక్తికి టైం కూడా కావాలి. అలా అని చెప్పి వెంటనే కూడా వాళ్ళు చేంజ్ అయిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ వ్యక్తికి ఎక్కడో కానీ ఈ రిలేషన్‌షిప్ అనేది ఇంపార్టెంటే కానీ వీళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారండి. వీళ్ళకొక ట్రామా క్రియేట్ అయింది. సో, దానివల్ల వాళ్ళేంటంటే భయపడుతున్నారు. ఈవెన్ వేరే వ్యక్తుల దగ్గర కూడా వాళ్ళు ఓపెన్‌గా ఉండలేకపోతున్నారు. వేరే వ్యక్తులతో మాట్లాడుతున్నా స్టిల్ ఎందుకో కానీ ఆలోచనలో పడిపోతున్నారు అంటే దానికి రీజన్ కూడా ఈ రిలేషన్‌షిప్పే. అంటే కొన్ని సార్లు పాజిటివ్‌గా మీరు గుర్తొస్తున్నారు. వర్కౌట్ అయితే బావుంటుందనే ఫీలింగ్ వస్తుంది. కానీ కొన్ని సార్లు మీ విషయంలో ఏదైతే జరిగిందో వేరే వ్యక్తుల దగ్గర కూడా అది జరుగుతది అనే భయం కూడా వాళ్ళకుందండి. అంటే అన్ని రకాలుగా కూడా ఈ వ్యక్తి ట్రాప్ అయిపోయారు. సో, ఇది వాళ్ళు సార్ట్ ఔట్ చేయలేకపోతున్నారు. వీళ్ళకేంటంటే మిక్స్డ్ ఎమోషన్స్ అనేవి వస్తున్నాయండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ మీరు కావాలి. కానీ పాస్ట్‌లో ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో, ఇది వాళ్ళని భయపెడుతుంది. దానివల్ల వీళ్ళేంటంటే ఫ్రీగా ఉండలేకపోతున్నారు. మీ దగ్గరికి వచ్చే ధైర్యం చేయట్లేదు. అలా అని చెప్పి వేరే వ్యక్తుల దగ్గర కూడా అలా ధైర్యంగా ఉండలేకపోతున్నారండి. అండ్ కంపేర్ చేసుకున్నప్పుడు కూడా మీరు బెటర్ అనిపిస్తుంది. అది వేరే విషయం. బట్ ఏది ఏమైనా సరే ధైర్యం మాత్రం లేదు వీళ్ళకి. సో, కొంచెం అంటే టైమ్ ఇస్తే మాత్రం ఈ వ్యక్తి చేంజ్ అవ్వడానికి ఒక స్టెప్ ముందుకు వేయడానికైతే ఛాన్స్ ఉంది. బట్ అల్టిమేట్‌గా డెస్టినీ ప్రకారం ఈ వ్యక్తి లైఫ్‌లో గుడ్ థింగ్స్ అయితే జరుగుతాయండి. సో మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఔల్స్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ వ్యక్తి జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి లైఫ్‌లో చాలా జరుగుతున్నాయండి. ఇదేంటంటే, ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువ జరుగుతుంది అని చెప్పేదానికంటే కూడా, పాస్ట్‌లోనే చాలా జరిగిపోయాయి. అంటే వీళ్ళు మీతో ఎప్పటినుంచి మాట్లాడట్లేదో, అసలు అంటే ఒకవేళ మీతో మాట్లాడుతున్నా అంటే మీకు ఎప్పటినుంచి సరిగ్గా అన్నీ చెప్పుకోవట్లేదో నాకైతే తెలీదు గానీ, బట్ ఈ వ్యక్తి లైఫ్‌లోనేంటంటే చాలా చాలా జరుగుతున్నాయి. ఆల్రెడీ చాలా జరిగాయి. సో, ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎఫెక్ట్ అయ్యారని కూడా చెప్పొచ్చండి. నిజానికి ఈ వ్యక్తి ఏంటంటే, వాళ్ళ లైఫ్‌లో వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం కానీ, అంటే వీళ్ళకి వీళ్ళే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నారని చెప్పొచ్చు. అది ఎలా అంటే, వేరే వ్యక్తులతో తెలుసో తెలియకో కొన్ని చెప్పేసిన మాటలు కానీ, ఆర్ వేరే వ్యక్తులతోని అంటే ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వీళ్ళ లైఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయండి. సో, ఇప్పుడు మీరు అంటే వీళ్ళని థర్డ్ పార్టీ అనుకోవచ్చు, అనుకోకపోయినా పర్వాలేదు కానీ బట్ ఈ వ్యక్తి వేరే వ్యక్తులతో ఎక్కువ మాట్లాడడం, వేరే వ్యక్తుల విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వీళ్ళు ప్రాబ్లమ్స్‌నయితే వాళ్ళ లైఫ్‌లో ఫేస్ చేశారు. మెయిన్ వీళ్ళే ఇన్వైట్ చేసుకున్నారు ఆ ప్రాబ్లమ్స్‌ని కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ గురించి మనకు అన్నీ తెలిసి మనం అంటే అలాంటి వాళ్ళతో అన్నీ చెప్పుకున్నా పర్వాలేదు. బట్ ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనకి తెలిసి తెలియనట్టుగా అంటే క్లారిటీ లేనప్పుడేంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి. బట్ వాళ్ళు మనకు కనెక్ట్ అవుతున్నారు కదా! అని ఏది పడితే అది చెప్పేసి, ఎలా పడితే అలా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేస్తే, అప్పుడు ఏమవుతుంది? ఎలా అయినా సరే ఎఫెక్ట్ అవ్వచ్చు. సో, మీ వ్యక్తి జీవితంలో కూడా అదే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేశారని చెప్పొచ్చు. బేసిక్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, మీ వ్యక్తికి ఎక్కడ ఆగాలో, ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలో తెలీదండి. దానివల్లే వాళ్ళేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేశారని చెప్పొచ్చు. మెయిన్ వ్యక్తుల వల్లే ఎక్కువ సిట్యుయేషన్స్ ఫేస్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అది ఎక్కడైనా కూడా అవ్వచ్చు. అంటే పర్సనల్ లైఫ్‌లో అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్‌లో అవ్వచ్చు. కొంతమందేంటంటే అలా చిట్ చాట్ చేస్తుంటారు. గాసిప్ చేసుకుంటూనే ఉంటారు. సో, దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. మీ పర్సన్ కూడా అలా కొన్ని జరిగాయి. మొత్తానికి అప్పటినుంచి వాళ్ళేంటంటే లెసన్స్ నేర్చుకున్నారు. జాగ్రత్తగా ఉండాలి అని అర్థం చేసుకున్నారు. లైఫ్ ఎలా ఉంటుందో స్లోగా వాళ్ళకి అర్థమవుతుంది. నిజానికి ఈ వ్యక్తి మీతో ఎప్పటినుంచి మాట్లాడట్లేదో నాకు తెలీదు కానీ, అప్పటినుంచి మాత్రం లైఫ్ అంటే ఏంటి? లైఫ్‌లో రియాలిటీ ఎలా ఉంటుంది? సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేదేంటంటే తెలుసుకుంటూనే ఉన్నారు. మేబీ నాకు తెలిసి ఈ వ్యక్తితో మీరు ఉన్నంత వరకు ఈ వ్యక్తి రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకోవడం కానీ, వాళ్ళకి థింగ్స్‌ని మీరు ఈజీ చేయడం కానీ, వాళ్ళ ప్రాబ్లమ్‌ని మీ ప్రాబ్లమ్ లాగా మీరు హ్యాండిల్ చేయడం కానీ ఇలాంటివేవో చేసుంటారు. సో, ఎప్పుడైతే ఈ వ్యక్తికి మీరు అంటే దూరంగా ఉండడం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కూడా వాళ్ళే కదా అవన్నీ ఫేస్ చేయాలి. వాళ్ళ లైఫ్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది కాబట్టి వాళ్ళేంటంటే రకరకాల సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేశారనే చెప్పాలి. దీనివల్ల చాలా నేర్చుకున్నారు. చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. మెయిన్ ఏంటంటే ఎక్కడ ఎలా ఉండాలి? ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మాత్రం నేర్చుకున్నారండి. ఈవెన్ ఇప్పుడు ఎవరైనా వ్యక్తులు వీళ్ళతో వచ్చి మాట్లాడుతున్నా వీళ్ళేంటంటే జాగ్రత్త పడుతున్నారు. భయపడుతున్నారు. అంటే అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వట్లేదు. పాస్ట్ అనేది వీళ్ళని బాగా ఎఫెక్ట్ చేసిందండి. నాకు తెలిసి మీరు ఈ వ్యక్తి విషయంలో చాలా జాగ్రత్తగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ వీళ్ళని పర్సనల్‌గా చాలా బాగా చూసుకోవడం కానీ చేసుంటారు. మరి వన్స్ మీ నుంచి ఎప్పుడైతే వీళ్ళు బయటకొచ్చారో, వీళ్ళ లైఫ్‌లో అన్నీ ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. సో, అక్కడి నుంచి వీళ్ళేంటంటే జాగ్రత్త పడుతున్నారండి. చాలా యాక్చువల్‌గా ఈ వ్యక్తి సఫర్ అవుతున్నారని కూడా చెప్పొచ్చు. మేబీ నాకు తెలిసి ఈ వ్యక్తికి మీరు దూరం అవ్వడం అనేది కూడా వీళ్ళనేంటంటే ఎక్కడో కానీ చాలా బాధ పెట్టింది. ఎందుకంటే ఇవన్నీ ఫేస్ చేశారు కదా! సో, మనసులోనేంటంటే ఆ పెయిన్ ఉందండి. మీకోసం ఏంటంటే మేబీ చాలా సార్లు ఏడ్చి కూడా ఉండాలి. ఆర్ కొంత డిప్రెషన్‌లో కూడా వెళ్ళిపోయి ఉండాలి. మేబీ ఇది మీకు తెలియకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ ఇలా కొంతమందికైనా జరిగుంటది. ఎందుకంటే కార్డ్స్ మెజారిటీ ఎనర్జీసే పిక్ చేసుకుంటాయి. సో, అలా చూసినట్టయితే అట్‌లీస్ట్ కొంతమందికైనా మరి రెజోనేట్ అవ్వాలి. అందరికీ కాకపోయినా. ఏది ఏమైనా సరే నేను చెప్తున్నాను కదండీ! ఈ వ్యక్తి ఏంటంటే చాలా డిప్రెస్ అయిపోయారండి. చాలా సఫర్ అయ్యారు. అది కూడా అంటే వీళ్ళు అంటే మీరు ఒకవేళ కానీ అంటే బాధ పెట్టారు. వీళ్ళ వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు. వీళ్ళు ఏదో ఒక రోజు కర్మ అనుభవిస్తారు అని అనుకుంటే, వీళ్ళు చాలా అనుభవించారనే చెప్పాలి. దానికి రీజన్ కూడా ఏంటంటే, మీరు ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదండి. జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళకి తెలియలేదు. మీ వాల్యూ కానీ, వర్త్ కానీ, లైఫ్ అంటే ఎలా ఉంటుందో కూడా మేబీ అర్థం అవ్వకపోయి ఉంటది. బట్ మీరు ఎప్పుడైతే వచ్చేసారో వాళ్ళ లైఫ్ నుంచి బయటికి, అప్పుడు వాళ్ళకేంటంటే రియాలిటీ అనేది ఏంటో అర్థం అవ్వడం కానీ, వాళ్ళు నిజంగానే కొంత సఫర్ అవ్వడం కానీ జరిగింది.
సో దానివల్ల ఏంటంటే టైం టు టైం మిమ్మల్ని గుర్తు చేసుకొని బాధపడడం ఇలాంటివి అయితే జరిగే ఉండాలి. ఇది ఒక్కటే కాదు, ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తి జాగ్రత్త పడడం నేర్చుకున్నారండి. ఎవరితో ఎలా ఉండాలి? ఎక్కడి వరకు ఉండాలి? ఎవరిని ఎలా హ్యాండిల్ చేస్తే వాళ్ళు జాగ్రత్తగా ఉండగలరు? ఆర్ వాళ్ళ లైఫ్‌ని ఏంటంటే సేఫ్‌గా లీడ్ చేయగలరు. ఇలాంటివన్నీ తెలుసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఇప్పుడిప్పుడు ఏంటంటే వీళ్ళకి లైఫ్ మీద కొంత హోప్ క్రియేట్ అవుతుందండి. అప్పుడప్పుడు వీళ్ళ ఎమోషన్స్ అనేవి హైగా ఉంటున్నాయి. అప్పుడప్పుడు ఏంటంటే లైఫ్ ఏదో బెటర్ అవుతుంది అనే ఫీలింగ్ వాళ్ళకి రావట్లేదు. ఆర్ వాళ్ళేంటంటే ఇంకా మోస్ట్‌లీ హ్యాపీగా ఉంటారు అని కూడా వాళ్ళకి అనిపించట్లేదు. కానీ వాళ్ళు లెసన్స్ నేర్చుకోవడం వల్ల యూనివర్స్ ఏంటంటే వాళ్ళకి కొంత సపోర్ట్ చేస్తుందండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇక్కడ నేర్చుకోవాలో అది నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళ లైఫ్‌లోనేంటంటే ఫస్ట్ టైమ్ ఫుల్ డార్క్‌నెస్ చూసారనమాట. అంటే ఎక్కడా కూడా వాళ్ళకి హోప్ క్రియేట్ అవ్వలేదు. ఎక్కడా కూడా వాళ్ళకి లైట్ కనిపించలేదు. లైఫ్ ఇలానే ఉంటది అని అనిపించింది. సో, ఆ ఫేజ్ అనేది చాలా డిప్రెసింగ్ అండి. ఈ పర్సన్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ సఫర్ అయ్యారు. అదేంటంటే మీకు తెలియకపోవచ్చు. బట్ ఈ వ్యక్తికి అయితే ఆ క్లారిటీ వచ్చింది. అండ్ అసలు వాళ్ళు ఇంత పెయిన్ తీసుకుంటారు, ఇంత సఫర్ అవుతారని అనుకోలేదు. మేబీ అనుకోనుంటే ముందే జాగ్రత్త పడేవాళ్ళేమో. బట్ మరి తెలీదు కదా! సో, ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. తెలుస్తుంది కాబట్టి ఇప్పుడిప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే థింగ్స్‌ని చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయడం కానీ, లైఫ్‌లో లైట్‌ని చూసే ప్రయత్నం చేయడం కానీ, ఆర్ కొంచెం అంటే వాళ్ళు చేసినవి కరెక్ట్ చేసుకోవాలి అని అనుకోవడం కానీ, ఇలా స్లోగా వాళ్ళేంటంటే ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారండి. నాకు తెలిసి ఈ వ్యక్తి ఒకవేళ మీకు ట్విన్ ఫ్లేమ్ అయితే వీళ్ళు మీకు దగ్గరవుతారు ఖచ్చితంగా. ఒకవేళ మీరు ట్విన్ ఫ్లేమ్ కాకపోయినా సరే, వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ వాళ్ళ లైఫ్‌లోకి రావడం వల్లైనా సరే, ఈ వ్యక్తికేంటంటే కొన్ని అర్థమవుతాయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్విన్ ఫ్లేమ్ అనేసరికి ప్రతిసారి కూడా లవ్ రిలేషన్‌షిప్పో, వైఫ్ అండ్ హస్బెండే అవ్వాలని లేదు. కొన్నిసార్లు ట్విన్ ఫ్లేమ్స్ సేమ్ జెండర్ వాళ్ళు కూడా అవుతారు. ఈవెన్ ఇంట్లో వ్యక్తులు కూడా అవుతారు. సో, అందుకే నేనిక్కడ ఒకటే చెప్తాను. మొత్తానికి ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో తొందరలోనే లైట్ చూస్తారండి. సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకుంటారు. అంటే ఈ వ్యక్తిలోని గుడ్ చేంజెస్ వస్తాయి. సో, అది మీకు కూడా బెనిఫిట్ అవ్వచ్చు ఏదో ఒక రకంగా. ఎందుకంటే, ఇప్పటి వరకు ఈ వ్యక్తి అంటే వాళ్ళ లైఫ్‌లో కొన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళేంటంటే కొంత అనుభవించాల్సిన పరిస్థితి ఉంది గాబట్టి ఇవన్నీ జరిగాయండి. సో, వీళ్ళేంటంటే అందుకే చెప్తున్నాను కదా! చాలా అనుభవించారు. చాలా అంటే వాళ్ళ లైఫ్‌లో ఇలాంటివి ఫేస్ చేస్తారని వాళ్ళు అనుకోలేదు. బట్ అది జరిగింది. సో, అలా జరగడం వల్ల ఈ వ్యక్తిలో మార్పు కూడా వచ్చింది. అయితే వీళ్ళు హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు కాబట్టి యూనివర్స్ ఏంటంటే ఈ టైంలో వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో, బేసిక్‌గా అందుకే ఈ వ్యక్తి ఏంటంటే తొందరలోనే వాళ్ళ లైఫ్‌లో ఒక లైట్‌ని చూడడం కానీ, వాళ్ళకి హోప్ క్రియేట్ అవ్వడం కానీ, లైఫ్‌లోనేంటంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండే పరిస్థితులు ఉంటాయని తెలుసుకోవడం కానీ, ఇలాంటివన్నీ జరగొచ్చండి. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయో, వాళ్ళు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారండి. వాళ్ళు చేసిన తప్పులేంటో తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ పర్సన్ మీ విషయంలో రిగ్రెట్ అయ్యి ఉండాలి. రిగ్రెట్ అవ్వకపోయినా కనీసం మీరేం చేశారు అనేది అర్థమైనా చేసుకొనుండాలి. అక్కడి వరకైనా సరే ఏదో ఒకటి మాత్రం జరిగే ఉంటుంది. సో, ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో గుడ్ టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారండి. గుడ్ చేంజెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళేంటంటే ఇంకా చాలా తెలుసుకోవాల్సిందుంది. అయితే ఇంకా ఇప్పటికైతే వాళ్ళకి క్లారిటీ లేదు. సో, వీళ్ళేంటంటే స్లోగానే థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి అనుకుంటున్నారు. నాకు తెలిసి ఈ పర్సన్ వచ్చే రోజుల్లో మీతో కమ్యూనికేట్ కూడా చేయొచ్చండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్, బిగ్ చేంజెస్ వస్తాయని నేను చెప్పను కానీ, బట్ కమ్యూనికేట్ చేసే వరకు మాత్రం ఏదో ఒకటి జరుగుతుంది. సో, ఈ వ్యక్తి నుంచి మీరు కమ్యూనికేషన్ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తే అది జరుగుతుంది. స్లోగా జరుగుతుంది. ఒకేసారి జరగదు. ఆర్ అనుకున్నంతగా అయితే ఏం జరిగిపోదు. బట్ వాళ్ళేంటంటే ఎంతో కొంత మాత్రం ఛాన్స్ తీసుకుంటారు. మీకు తెలుస్తూ ఉంటదండి. ఈ పర్సన్ ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా ఉన్నారు అని. అంటే ఎందుకు అంటే వాళ్ళు సఫర్ అయ్యారు కాబట్టి వాళ్ళలో చేంజెస్ మీరు చూస్తారు. అయితే వాళ్ళు పూర్తిగా మీకేం సరెండర్ అయిపోరు. అలా అని చెప్పి పూర్తిగా ఏంటంటే వాళ్ళు ఫేస్ చేసింది కూడా బయట పెట్టరు. మోస్ట్‌లీ మీరు మాట్లాడే మాటలు బట్టి మీరు ఎలా ఉంటారో చూసుకొని దాని ప్రకారమే వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ పర్సన్ లెసన్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి బిగ్ స్టెప్స్ వేయలేరండి. ప్లస్ వాళ్ళకొక క్లారిటీ లేకుండా, వాళ్ళకి కొన్ని సైన్స్ కనిపించకుండా వాళ్ళలాంటి రిస్క్ కూడా తీసుకోరు. మోస్ట్‌లీ అంటే అందుకే వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. టైమ్ ఆన్సర్ చెప్తుంది. సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతుంటే వాళ్ళు కూడా హోప్స్ పెట్టుకొని ఏదో ఒకటి చెయ్యొచ్చు అనేలా
ఈ పర్సన్ ఏంటంటే మీతో కమ్యూనికేట్ చేయట్లేదు, మీకు దూరంగా ఉంటున్నారు. ఆర్ ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి ఎలాంటి ఛాన్స్ తీసుకోవట్లేదు. ఎందుకలా చేస్తున్నారు? అసలు అంటే ఈ వ్యక్తి మరి ఇంత ఫేస్ చేసిన తర్వాత ఎలా అయినా రావాలి కదా అనుకుంటే, సో వీళ్ళు ఆల్రెడీ చాలా ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి జాగ్రత్త పడుతున్నారు. మరి కొంచెం సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే మంచిది. మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడకూడదు అనుకుంటున్నారు. అంతేకాని వాళ్ళేంటంటే కంప్లీట్‌గా కట్ చేసేయాలి. అసలు మీకు తెలియకూడదు. మీరు జడ్జ్ చేస్తారు. మీరు సిట్యుయేషన్స్‌ని మీ అడ్వాంటేజ్‌కి యూజ్ చేసుకుంటారేమో, అలా వాళ్ళేం ఆలోచించట్లేదండి. అలా అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే, ముందులా కూడా కంప్లీట్‌గా ఓపెన్ అప్ అయిపోరు. స్లోగానే వాళ్ళకి అంటే ఇక్కడ స్టడీ చేసి అర్థమైన దాని ప్రకారమే మాట్లాడడం కానీ, వాళ్ళ ఇంట్రెస్ట్‌ని చూపించడం కానీ చేస్తారు. బట్ ఏది ఏమైనా మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా తొందరలోనే మీ ఇద్దరు మళ్ళీ కలుస్తారు. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కాకపోయినా సరే, స్టిల్ వాళ్ళ లైఫ్‌లోనేంటంటే కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. సో, మీ ఇద్దరి మధ్యలో నేచురల్‌గానే కమ్యూనికేషన్ జరగడానికి ఛాన్స్ ఉంది. సో, ఈ కమ్యూనికేషన్ ఏంటంటే ఇక్కడ అవసరం అండి. బట్ కంప్లీట్‌గా అదేంటంటే మీ రిలేషన్‌షిప్ స్టేటస్‌నే చేంజ్ చేసేస్తుందని మాత్రం అనుకోవద్దు. ఇక్కడేంటంటే స్లోగా ఇంప్రూవ్‌మెంట్ కానీ, స్లోగా చేంజెస్ కానీ కనిపిస్తాయి. సో, అక్కడి వరకు మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ యాంకర్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీ వ్యక్తి జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి లైఫ్‌లోని చాలా రోజుల నుంచి చాలా జరుగుతున్నాయండి. ఇవేంటంటే వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. వాళ్ళు ఒకటనుకుంటే ఇంకొకటి జరగడం, ఆర్ వాళ్ళు ఊహించని విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళ లైఫ్‌లోకి రావడం. సో, బేసిక్‌గా వీళ్ళేంటంటే కొంత డిస్టర్బ్డ్‌గా ఉండడం ఇలా చాలా జరుగుతున్నాయి. సో, యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నారండి. దానికి తోడు ఇక్కడేంటంటే పాస్ట్ అనేది కూడా వీళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తుంది. మేబీ అంటే వీళ్ళు పాస్ట్‌లో చేసిన పనులు కానీ, పాస్ట్‌లో తీసుకున్న డెసిషన్స్ వల్ల వీళ్ళేంటంటే ఎఫెక్ట్ అవ్వడం లాంటిదేదో జరిగినట్టు నాకనిపిస్తుంది. అంటే యాక్చువల్‌గా ఈ పర్సన్ పాస్ట్‌లో కొన్ని కరెక్ట్‌గా థింక్ చేయలేదండి. కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేదు. దాని ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద బాగా పడినట్టుంది. సో, కొన్నైతే ఫేస్ చేయడం జరిగింది. ఇంకా ఫేస్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈ ఇయర్ ఎండ్ అయ్యేసరికి వాళ్ళ లైఫ్‌లోని కొన్ని చేంజెస్ అయితే రావచ్చు. లైక్ ఏంటంటే పాస్ట్‌ని ఇంకా రిలీజ్ చేసేసి ఆర్ ఉన్న సిట్యుయేషన్స్ అనేవి కొంత ఎండ్ అయ్యి వీళ్ళ లైఫ్ ఏంటంటే నార్మల్ అవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు కొన్ని ఫేస్ చేయాలి. అవి ఫేస్ చేశారు. సో, ఆటోమేటిక్‌గా వీళ్ళ లైఫ్‌లో ఇంక చేంజెస్ అయితే వస్తాయి. మోస్ట్‌లీ ఈ రోజు ఏంటంటే అన్ని కార్డ్స్‌కి ఇలాంటి మెసేజెసే వచ్చాయి. సో, బేసిక్‌గా నాకేమనిపిస్తుందంటే ఇయర్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ప్రతి మనిషి లైఫ్‌లో ఉన్న మెస్ అనేది ఏదో ఒక విధంగా క్లియర్ అవుతుందేమో. అందుకే అంటే మెసేజెస్ కూడా ఈ విధంగా ఛానెల్ అవుతున్నాయి. సో, బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తానండి. వీళ్ళ లైఫ్‌లో కొన్ని సోల్ కాంట్రాక్ట్స్ అనేవి ఎండ్ అవుతాయండి. అట్ ద సేమ్ టైమ్ కొన్ని సోల్ కాంట్రాక్ట్స్ అనేవి బిగిన్ అవుతాయి. సో, దీనికి వీళ్ళేంటంటే కొంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్‌గా వీళ్ళ లైఫ్‌కి వీళ్ళేంటంటే గ్రేట్‌ఫుల్‌గా కూడా ఫీల్ అవుతారు. నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే వీళ్ళు చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కేర్ చేయకపోవడం కానీ, లైఫ్‌ని కేర్ చేయకపోవడం కానీ, ఒక వ్యక్తి ఎలాంటి రెస్పెక్ట్‌ని డిజర్వ్ చేస్తారో అలాంటి ఒక రెస్పెక్ట్ వీళ్ళు ఇవ్వకపోవడం కానీ, వ్యక్తుల్ని బాగా మిస్‌ట్రీట్ చేయడం కానీ, ఇలాంటివేవైనా చేసుంటే సో, ఖచ్చితంగా వీళ్ళు కొన్ని ఫేస్ చేశారు కాబట్టి, వ్యక్తులు వాల్యూ తెలుసుకున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉంటారని చెప్పొచ్చండి. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ వ్యక్తి లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. కొంత స్టేబుల్ అవుతుందని చెప్పొచ్చు. యూనివర్స్ ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తుందండి. అంటే వీళ్ళు ఫేస్ చేశారు. అది మీకు తెలిసినా తెలియకపోయినా
వీళ్ళు ఏం ఫేస్ చేశారో వాళ్ళకైతే తెలుసండి. వాళ్ళు ఎందుకు ఫేస్ చేశారో కూడా వాళ్ళకి తెలుసు. పాస్ట్‌లో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కానీ, పాస్ట్ యాక్షన్స్ వల్లే వాళ్ళు సఫర్ అవ్వడం జరిగింది. సో, యూనివర్స్ ఏంటంటే వీళ్ళని అంటే కరెక్ట్ చేసిందనే చెప్పాలి. మేబీ కర్మ అనేది ఇంకా చాలా ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే పాస్ట్‌లోని చేసిన దానికి మాత్రం వీళ్ళేంటంటే ఇన్‌స్టంట్ కర్మ అనుభవించారండి. సో, యూనివర్స్ అయితే కరెక్ట్ చేసింది. స్టెప్ ఇన్ అయ్యింది. అందుకే వీళ్ళ లైఫ్‌లోనేంటంటే ఇప్పుడు కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. అంటే ఈ ఇయర్‌తో కొన్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నవి ఎండ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇయర్ కొన్ని బిగిన్ అవుతాయి. దీనివల్ల మాత్రం వీళ్ళ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తాయని చెప్పొచ్చండి. సో, ఇక్కడేంటంటే వాళ్ళు కూడా లైఫ్ మీద ఒక హోప్ పెట్టుకోవడం కానీ, లైఫ్ ఏంటంటే బెటర్‌గా ఉంటుంది అని అంటే బిలీవ్ చేయడం కానీ జరుగుతుంది. మెయిన్ ఫినాన్షియల్‌గా ఎవరైనా సఫర్ అవుతున్నారనుకోండి, అంటే మీ వ్యక్తికి ఫినాన్షియల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆర్ కెరియర్ పరంగా కొంత ప్రాబ్లమ్ ఉంది అని మీకు తెలిస్తే వీళ్ళేంటంటే కెరియర్‌లో సెటిల్ అవుతారని చెప్పొచ్చు. లేకపోతే ఫినాన్షియల్‌గా గ్రోత్ చూస్తారని చెప్పొచ్చు. వాళ్ళు స్టెబిలిటీ అనేది ఫైనల్‌గా చూస్తారండి. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో కూడా స్టెబిలిటీ లేకుండా ఉంటే రిలేషన్‌షిప్‌లోని స్టెబుల్ అవుతారని చెప్పొచ్చు. మొత్తానికి ఇక్కడ ఏంటంటే కొన్ని సోల్ కాంట్రాక్ట్స్ మాత్రం ఎండ్ అవుతాయండి. అంటే కొంతమంది వ్యక్తులతో వీళ్ళ రిలేషన్‌షిప్ ఎండ్ అవ్వడం కానీ వీళ్ళింక వాళ్ళ వల్ల సఫర్ అవ్వడం అనేది ఎండ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. మెయిన్ పాస్ట్‌లో వ్యక్తులండి. అది మీరైనా కూడా అవ్వచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళ లైఫ్‌లో ఉన్న వేరే వ్యక్తులతోనే రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతుంది. వీళ్ళ సిట్యుయేషన్స్ మారిపోతాయని కాదు. ఇక్కడ మీతో కూడా వాళ్ళ రిలేషన్‌షిప్ ఎండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే సోల్ కాంట్రాక్ట్స్ అనేవి ఎవరితో ఎవరికైనా ఎలా అయినా ఉండొచ్చు కాబట్టి ఏదైనా జరగొచ్చు. బట్ పాస్ట్ వీళ్ళని ఎఫెక్ట్ చేసింది కాబట్టి మోస్ట్‌లీ పాస్ట్‌లో ఉన్న వ్యక్తులతో ఎండ్ అవుతది అన్నట్టుగా కార్డ్స్ చూపిస్తున్నాయి. సో, ఆ పాస్ట్ అనేది ఎవరితో ఏంటో అనేది నేనైతే ఎగ్జాక్ట్‌గా చెప్పను. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్ కొంతమంది వల్ల సఫర్ అయ్యారండి. కొంతమంది వల్ల సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు. సో, అలాంటి సిట్యుయేషన్స్ నుంచి వీళ్ళు బయటకి రావడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో, యూనివర్స్ మరి ఎవరితో ఎవరికి డోర్ క్లోజ్ చేస్తుందనేది అయితే ఇప్పటికి 100% చెప్పడం కష్టమే. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ వ్యక్తి లైఫ్ అయితే మాత్రం చాలా బెటర్‌గా షిఫ్ట్ అవుతుంది. ఫైనల్‌గా వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో పీస్ అనేది ఫీల్ అవుతారు. అండ్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. ఈ విషయంలో మాత్రం యూనివర్స్‌కి వాళ్ళు చాలా గ్రేట్‌ఫుల్‌గా కూడా ఫీల్ అవుతారని చెప్పొచ్చు. సో, కొంత స్టెబిలిటీ అయితే వస్తుందండి. ఆ ఉన్న కేయోస్ అనేవి క్లియర్ అవుతాయన్నమాట. ఇప్పుడు వీళ్ళకేమైనా కోర్ట్ కేసులున్నా, లేకపోతే ఏవైనా డిస్ప్యూట్స్ ఉన్నా, లేకపోతే ఎందులో అయినా స్టక్ అయిపోయి ఉన్నా, అలాంటివి కూడా క్లియర్ అవ్వచ్చు. సో, ఇలాంటివన్నీ గూడా వీళ్ళ లైఫ్‌లో స్లోగా ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తున్నాయి. సో, అన్నీ గూడా మోస్ట్‌లీ క్లియర్ అయిపోతాయని చెప్పొచ్చు. అండ్ నేను చెప్పాను కదా! సోల్ కాంట్రాక్ట్స్ కూడా కొన్ని ఎండ్ అవుతాయి. కొన్ని బిగిన్ అవుతాయి. ఈ సోల్ కాంట్రాక్ట్ అనేది ఎవరితో ఎవరికైనా అవ్వచ్చు. ఇక్కడ నేనేంటంటే స్పెసిఫై చేయను. సో, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారండి. చాలా గుడ్ పర్సన్, ఎమోషనల్ టైపు. ఎవరికైనా కనెక్ట్ అవ్వకపోతే లేదు కానీ, కనెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ విషయంలోనేంటంటే చాలా కేరింగ్‌గా ఉంటారు. చాలా లవ్ కూడా చూపిస్తారు. వీళ్ళేంటంటే ఎక్కువ మాట్లాడి చెప్పుకునే రకం కాదు కానీ, బట్ ఖచ్చితంగా చూపించినప్పుడు అయితే అర్థమైపోతుంది వీళ్ళ లవ్ అనేది. అలానే వీళ్ళకి కోపం వస్తే కూడా అలానే ఉంటుంది. అసలు ఎవరి మాట వినరు. అసలు ఎదురుగా ఎవరున్నారని కూడా చూడరు. ఆ విధంగా బిహేవ్ చేస్తుంటారు. సో, ఎమోషనల్ పర్సన్ అండి. ఏ ఎమోషన్ అయినా సరే ఇంటెన్స్‌గా ఉంటుందని చెప్పొచ్చు. సో, ఇలాంటి పర్సన్ ఏంటంటే నేను చెప్తున్నాను కదా! వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారండి. ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ అయితే ఒక బర్డెన్ లానే వాళ్ళకనిపిస్తుంది. చాలా ట్రై చేస్తున్నారు హ్యాండిల్ చేయడానికి. పుష్ చేసుకుంటున్నారు. అంటే నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్ ఒక్కటే వీళ్ళని ఎఫెక్ట్ చేయలేదండి. వీళ్ళ లైఫ్‌లో వీళ్ళకి వేరే సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పినట్టుగా ఫినాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, కెరియర్ స్టేబుల్‌గా లేకపోవడం కానీ, వ్యక్తులతో కాన్‌ఫ్లిక్ట్స్ ఉండడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్ ఉండడం కానీ, మొత్తానికి ఇలా రకరకాల సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. లైఫ్ అనేది చాలా స్ట్రెస్‌ఫుల్‌గా, బర్డెన్‌లా అనిపిస్తుంది. నిజానికి వాళ్ళు ఏదనుకుంటున్నా అది జరగట్లేదండి. వాళ్ళొకటనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. ఎంత కష్టపడినా సరే వాళ్ళ కష్టానికి ప్రతిఫలం దొరకట్లేదు. అంటే ఇదంతా కూడా యూనివర్స్ ప్యాటర్న్ ప్రకారమే జరుగుతుందండి. యూనివర్స్ ఏంటంటే వీళ్ళని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది కదా! సో, అందుకే వీళ్ళేంటంటే ఇంత స్ట్రెస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, వీళ్ళైతే నిజంగానే చాలా సఫర్ అవుతున్నారు. ఈవెన్ మీ విషయంలో కూడా వాళ్ళు సఫర్ అవుతున్నారండి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో ఎక్కడా కూడా వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉన్నట్టుగా ఏ కార్డ్స్ చూపించట్లేదు. ఈ ఇయర్ కంప్లీట్ అయితే వాళ్ళ లైఫ్ ఏదో చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అన్నట్టుగా చూపిస్తుంది కానీ, 100% ఈ పర్సన్ అయితే వాళ్ళ లైఫ్‌లో కంఫర్టబుల్‌గా లేరు.
సో వాళ్ళు ఫేస్ చేయాల్సింది చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం కొన్ని చేంజెస్ వస్తాయి. సో అలా వచ్చిన చేంజెస్ వల్ల ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో ఫస్ట్ టైమ్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేసుకోవడం కానీ, వాళ్ళని వాళ్ళు ఎలా బెటర్ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకోవడం కానీ జరుగుతాయండి. ఈ పర్సన్ గురించి నేనేంటంటే లైక్ మీకు సంబంధించి ఏది చెప్పట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళ లైఫ్‌లో చాలా ఫేస్ చేస్తున్నారు కాబట్టి, ఇవన్నీ క్లియర్ అయ్యి వాళ్ళు కొంత కంఫర్టబుల్ అవుతారు. వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేయడం కానీ, వాళ్ళకి వాళ్ళు టైమ్ ఇవ్వడం కానీ, అండ్ వాళ్ళకేం కావాలో వాళ్ళ నీడ్స్, రిక్వైర్మెంట్స్ తెలుసుకొని, దాని ప్రకారం వాళ్ళేంటంటే థింగ్స్‌ని బెటర్ చేసుకోవడం కానీ, ఇలాంటివి జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీకు సంబంధించి అసలు ఈ రీడింగ్‌లో అయితే ఇదే జరుగుతుంది. ఇలానే ఉంటుంది ఈ రిలేషన్‌షిప్ అని చెప్పడానికేం లేదు. ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్‌లో కొన్ని క్లియర్ అవుతాయండి. సో, కొన్ని ఎండ్ అవుతాయి. సో, మరి ఎండ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా బిగినింగ్స్ కూడా ఉంటాయి కదా! అలా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళ లైఫ్‌లో కొన్ని బిగిన్ అవుతాయి. ఆ బిగినింగ్స్ అనేవి ఎలా అయినా ఉండొచ్చు. ఎవరితోనైనా బిగిన్ అవ్వచ్చు. ఏదైనా జరగొచ్చు. కానీ ఇవన్నీ జరగక ముందు ఈ పర్సన్ ముందు హీల్ అవుతారు. ఈ పర్సన్ ఏంటంటే కొంత బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకుంటారు. ఇఫ్ ఒకవేళ కానీ మీ రిలేషన్‌షిప్‌లో అంటే మీ ఫాల్ట్ ఏం లేకపోతే ఆర్ మీ వల్ల వాళ్ళెప్పుడు కూడా సఫర్ అవ్వకపోతే వీళ్ళు తెలుసుకొని మేబీ మీ వైపు రావచ్చు. ఒకవేళ మీ వల్ల కూడా వాళ్ళు సఫర్ అయ్యారు. మీ వల్ల కూడా కొంత వాళ్ళేంటంటే లైఫ్‌లో కొన్ని ఫేస్ చేశారు అంటే మాత్రం 100% చెప్పడానికి లేదండి వస్తారు అని. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ వాళ్ళ కోసం కొన్ని డోర్స్‌ని క్లోజ్ చేస్తుంది. సో, ఆ డోర్స్ క్లోజ్ అయినప్పుడు ఏంటంటే కొన్ని సోల్ కాంట్రాక్ట్స్ అనేవి నేచురల్‌గానే ఎండ్ అవుతాయి. అది ఏ విధమైనవి అంటే వాళ్ళని మళ్ళీ మెంటల్‌గా ఎఫెక్ట్ చేసేవి, వాళ్ళకి టాక్సిక్ అయ్యేవి మాత్రం ఖచ్చితంగా ఎండ్ అవుతాయి. సో, మేబీ అందుకే ఇక్కడ నేను ఒకటే చెప్తాను. ఈ వ్యక్తితో మీరు మంచిగానే ఉన్నారు, మంచిగానే చూసుకున్నారు. పర్సనల్‌గా మీరు అంటే ఎలాంటి తప్పు చేయలేదు అంటే ఛాన్స్ ఉండొచ్చు. లేకపోతే మాత్రం చెప్పలేమండి. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ లైఫ్‌లోని వాళ్ళేంటంటే ఫేస్ చేయాల్సిన దానికంటే కూడా ఎక్కువే ఫేస్ చేశారండి. సో, ఇంక వాళ్ళేంటంటే అది డిజర్వ్ చేయరు. అందుకే యూనివర్స్ స్టెప్ ఇన్ అవుతుంది. వన్స్ యూనివర్స్ స్టెప్ ఇన్ అయిన తర్వాత ఇవి ఎండ్ అవుతాయి. వాళ్ళ లైఫ్ అయితే బెటర్ అవుతుంది. ఇది మేబీ కొంతమందికి అన్‌ఫెయిర్‌గా అనిపించొచ్చు. బట్ రీడింగ్ అయితే అలానే ఉంది కాబట్టి నేనదే చెప్తున్నాను. మీకింకా బెటర్‌గా సిట్యుయేషన్స్ అర్థం అవ్వాలి అంటే మాత్రం మీరు అదర్ రీడింగ్స్ కూడా ఫాలో అయితే క్లారిటీ వస్తుంది. బట్ ఈ రీడింగ్ వరకు అయితే మాత్రం ఈ వ్యక్తికి సంబంధించే ఇది ఉంది. మీకు సంబంధించి ఎక్కువేం లేవు. ఇఫ్ నేను చెప్పింది మీకు ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే మీరు వేరే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.